నామమున మీ అందరికీ వందనాలు. కొద్దిసేపు చెప్పిన అన్నగారు ప్రభు ఆత్మ ద్వారా చాలా విలువైన సంగతులను తెలియజేశారు. వాస్తవమే, మన అందరికంటే ఉన్నతమైనది, మనుషుల కంటే ఉన్నతమైనది వాక్యమే కనుక ఆ వాస్తవాలను మనం గ్రహించి ఆత్మ ద్వారా మనము ప్రభువును ఆరాధించి మన విశ్వాస జీవితాలలో కొనసాగాలని ప్రభు వాక్యం చేత మనం ఇంతవరకు హెచ్చరిక పొందాము. చాలా వందనాలన్న. నిజంగా చాలా సున్నితమైనది, చాలా మంచి మాటలు. నాకే వింటుంటే ఒక మంచి ప్రేరేపణ కలుగుతున్నది. చాలా వందనాలు. మనము వాక్యం కొరకై వాక్యంలో భాగంగా ఒక చిన్న వచనాన్ని చదువుకొని తెలిసిన గ్రంథముల నుండే వాక్యాన్ని ఎలాగూ ధ్యానించాలో కొన్ని విషయాలను తెలుసుకుందాం. వాస్తవానికి మన మధ్య గ్రంథము క్రొత్త నిబంధన, పాత నిబంధన రెండుగా ఉన్నది. పాత నిబంధన అంతా కూడా అక్షరార్థమైనది. అంటే మీరు పాత నిబంధనలో గమనిస్తే దేవుని ఆత్మ అని రాయబడింది, కానీ మనిషి యొక్క ఆత్మ గురించిన ప్రస్తావన లేదు. ఎందుకంటే ఆదాము ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అంటే ఆత్మీయంగా ఆ రోజు చనిపోయినాడు అనమాట. అందుకే వారు దిగంబరులుగా ఉన్నారనే విషయము ఆ పండు తినేంత వరకు వారికి తెలియదు. అంటే భౌతికమైన సంగతులు అవగాహనలో లేవు. పండు ఎప్పుడైతే తిన్నారో అయ్యో మేము దిగంబరులుగా ఉన్నామే అనే విషయం వారి మనసుకు, వాళ్ళ మైండ్కు జ్ఞప్తికి వచ్చిందనమాట. అలాగూ మానవుడు ఆదాము దగ్గర ఆత్మీయంగా చనిపోయిన వాడు యేసు ప్రభువారు వచ్చి మరణించి తిరిగి లేచేంత వరకు ఆత్మీయంగా చనిపోయి ఉన్నాడు ఆత్మలో. అందుకే పాత నిబంధన గ్రంథంలో మనిషి ఆత్మ గురించి రాయబడలేదు, కానీ మనిషి శరీరం గురించి, మనిషి యొక్క అభివృద్ధి గురించి, మనిషి యొక్క అంటే భౌతికంగా ఎలాగూ ధనవంతుడో నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని దేవుని దగ్గర వస్తే మనిషిని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో అన్ని విషయాలు తెలియజెప్పాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో మరలా దేవుడు మనిషిని ఎక్కడ బ్రతికించాడంటే చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం చూద్దాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది అన్నది అని రాసినాడు. అంటే ఆదాము జీవవాయువును ఊదగా జీవాత్మ అయినాడని రాయబడింది 2వ అధ్యాయంలో. అలాగూ జీవము ఆత్మ కలిసిన మానవుడు ఆ పండు తినగానే జీవించు ప్రాణి మాత్రమే అయినాడు, ఆత్మ చనిపోయింది. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. తర్వాత చెప్తున్నాడు కడపటి ఆదాము, అంటే ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు. కడపటి ఆదాము జీవింపజేసినాడు, ఆత్మలో మరలా మనిషిని జీవింపజేసినాడు. అందుకే క్రొత్త నిబంధనలో మనిషి ఆత్మ గురించి, ఆత్మ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, మనుషుల ఆత్మ మూడింటి గురించి రాస్తూ వెళ్ళాడు. కాబట్టి ప్రియమైన వారలారా, పాత క్రొత్త నిబంధనలు చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు పాత నిబంధన గ్రంథంలో కొన్ని వచనాలను పట్టుకొని ఈ వచనాన్ని బట్టి దాన్ని వర్తింపజేసుకుంటున్నారు. ఏంటంటే నీవు తలగా ఉంటావు కానీ నేను తోకగా ఉంచానన్నాడు ప్రభు అంటున్నారు. ప్రపంచంలో క్రైస్తవులే తోకలుగా ఉన్నారు, బీదలుగాను, తిండి లేని వారుగాను ఉన్నారు. మరి తలగా ఎక్కడున్నారు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడన్నా క్రైస్తవులు ఉన్నారా? సరిగా సర్పంచులు కూడా ఉండడంలే. అంటే విషయం ఏంటంటే పాత నిబంధన గ్రంథం అనేది అక్షరార్థమైనది, క్రొత్త నిబంధన గ్రంథం అనేది ఆత్మ సంబంధమైనది. శరీర రూపంగా ఎలాగైనా ఉండు, ఏ రంగు, ఏ జాతి, ధనముందా లేదా అవన్నీ సంబంధం లేదు. ఆత్మీయతకు ఆత్మ ఉన్నదా లేదా, ప్రభు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. చాలామంది ప్రభువుని ఎరుగని వారు గ్రంథాన్ని ధ్యానిస్తున్నారు, కానీ వారికి అర్థం కావడం లేదు. ఎందుకంటే వారిలో ఆత్మ లేదు.
పరిశుద్ధాత్మ దేవుడు మనకు దీన్ని అర్థమయ్యేలాగా గ్రహించే శక్తిని ఇవ్వాలంటే విశ్వసించిన వారికి అర్థమవుతుంది. సువార్త ద్వారా ఆకర్షింపబడవచ్చు, కానీ గ్రంథం ధ్యానిస్తే అర్థం కావాలంటే మీలో ఉన్న ఆత్మ అన్నాడు. మనలో ఉండే పరిశుద్ధాత్మ ఆయన్నే ధ్యానిస్తుండగా గ్రహింపజేసేవాడు. ఆత్మ ద్వారా ధ్యానించగలం, గ్రహించగలం. ఆత్మ ద్వారా మనము ఆత్మీయులుగా జీవించగలం. కాబట్టి గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు, క్రొత్త నిబంధన ధ్యానించేటప్పుడు ఒక రకంగా, పాత నిబంధన ధ్యానించేటప్పుడు ఆత్మీయమైన సంగతులు ఏమైనా అందులో ఉన్నాయా? శరీర సంబంధమైనవి, భౌతికమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి ఏమైనా ఉంటే వాటిని తీసుకొని మన జీవితాలకు మనము వర్తింపజేసుకోవాలా, అప్లై చేసుకోవాలా. అదేవిధంగా ఈ ఉదయకాలమున పాత నిబంధన గ్రంథంలో తెలిసిన గ్రంథాన్ని, అప్పుడప్పుడు మీ మధ్య అందించిన గ్రంథాన్ని, ఎందుకంటే సులువుగా ఉంటాయని ఆ గ్రంథాన్ని తీసుకొని ఎలాగో నేను ధ్యానిస్తానో, ఎలాగో ధ్యానించవచ్చో మీ ముందుకు తీసుకొని వస్తాను. చూద్దాం. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఇంతకుముందు 1-2 సార్లు మీ మధ్య చిన్న గ్రంథం అయితే ఈజీగా ఉంటుందని యోనా గ్రంథాన్ని తీసుకొని చిన్నగా ఎలాగో ధ్యానించాలనో చిన్న ఒక స్టడీ లాగా మీ మధ్యకు తీసుకొని వస్తాను. చూడండి, అంటే నేను నా మట్టుకు నేను ఎలాగో ధ్యానం చేస్తానో మీ ముందుకు తీసుకొని వస్తా. చూడండి, మీకు ఉపయోగకరంగా ఉంటే అలాగూ ధ్యానించండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాకు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? అమిత్తై కుమారుడైన యోనాకు యెహోవా వాక్యం వచ్చింది అన్నాడు. ఇక్కడ ఉండే ఆయన పేరేంటి? ప్రవక్త పేరేంటి? యోనా. మొదటగా ఈ గ్రంథం చూసినప్పుడు నా మట్టుకు నేనేం చేస్తానంటే, యోనా ఇక్కడే కాకుండా ఎక్కడైనా ఉన్నాడా అనేది మొదట ఆలోచన చేయాల్సిన విషయం. దాదాపుగా పాత నిబంధన గ్రంథంలో ఏదైనా గ్రంథం ఉందంటే ఆయనకు సంబంధించిన సమాచారం అంతకంటే ముందు ఉంటుంది, కానీ వెనక ఉండడం కొంచెం తక్కువే. కాబట్టి యోనా, ఈయన ఎవరంట? అమిత్తై కుమారుడైన యోనా అన్నాడు. ఈయన ఇంతకుముందు ఎక్కడైనా ఉన్నాడా అనే మొదటి ప్రశ్న వేసుకొని ఆయన గురించి ఆలోచన చేస్తాను నా మటుకు. ఈయన ఎక్కడైనా ఉన్నాడంటే ముందు ఉన్నాడు. 2వ రాజుల గ్రంథంలో ఉన్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో ఉన్నట్టున్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. గథేపేరు ఊరివాడైన అమిత్తైకి పుట్టిన అన్నాడు. అంటే అమిత్తై కుమారుడే కదా ఇందాక చదువుకుంది యోనా. అమిత్తై కుమారుడు. అమిత్తైకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా అన్నాడు. ఈయన అమిత్తై కుమారుడు. ఈయన ఊరు కూడా చెప్పాడు. ఇక్కడ ఏ ఊరు? గథేపేరు. యోనా ఏ ఊరివాడు? గథేపేరు అనే ఊరివాడు. వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? అమిత్తై. నా మటుకు నేను ఏం చేసేవాడిని అంటే, ఎట్లా చదువుతానంటే, ఒక నోట్బుక్ తీసుకొని ఇంతకుముందు ఏం చేసేవాడిని అంటే మధ్యలో యోనా అని రాస్తా. యోనా అని రాసి యోనాకు రౌండ్ చేస్తా. రౌండ్ చేసి ఆయన ఎవరంట ఒక లైన్ రాసి అమిత్తై అని రాస్తా, వాళ్ళ నాన్న పేరు. ఇంకొక లైన్ రాసి దానికి చుట్టూ ఉంటుంది కదా రౌండ్, ఇట్లా స్టార్ లాగా రాస్తాం కదా మనం. ఒక లైన్ రాసి అమిత్తై కుమారుడు, ఒక లైన్ రాసి గథేపేరు. రౌండ్కు మధ్యలో యోనా ఉంటాడు, దానికి ఒక రౌండ్ చుట్టేది. అమిత్తై కుమారుడు, గథేపేరు. ఇంకా ఆ పేపర్ చూస్తే ఆయన గురించిన చరిత్ర అంతా తెలిసిపోతుంది. అవునా కదా? సింపుల్ టెక్నిక్ అనమాట. మనం గ్రంథం అంతా చదవకుండా ఎప్పుడైనా ఇట్లా ఆ పేపర్ ఒక్కటి చూసినాం అనుకోండి, ఆయన ఊరు, వాళ్ళ తండ్రి పేరు అన్నీ తెలిసిపోతాయి. అట్లా ట్రై చేసి చూడండి. అమిత్తై కుమారుడు, గథేపేరు ఊరివాడు. ఈయన ఎవరంట? ప్రవక్త అని చెప్పాడు ఇక్కడ. ప్రవక్త. చూడండి, యోనా గ్రంథానికి వెళ్తాము. ఆయన ఊరు తెలిసింది, ఆయన తండ్రి పేరు యోనా గ్రంథంలో ఉంది. ముందుకు వెళ్తే ఆయన ఊరు పేరు తెలిసింది. ఇంకా ఉండండి, 2వ రాజుల గ్రంథం దగ్గరే ఉండండి, చూద్దాం. ఈయన ఏ కాలంలో ఉన్నాడో కూడా ఇక్కడ ఉంటుంది.
23వ వచనాన్ని చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. యూదా రాజుకు యోవాసు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన యోవాసు కుమారుడకు యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించిన 41 సంవత్సరములు ఏలెను. ఇక్కడ యూదా రాజు ఒక ఆయన ఉన్నాడు, ఇశ్రాయేలు రాజు ఒక ఆయన ఉన్నాడు. యూదా రాజు ఎవరంటే యోవాసు కుమారుడైన అమజ్యా యూదాను పరిపాలిస్తున్నాడు. ఈయన కాలంలో యోనా ప్రవక్తగా ఉన్నాడు. అదే సర్కిల్కు రాజు ఎవరు? అమజ్యా అని రాసుకోవచ్చు. అంటే ఆ పేపర్ మనం చూడగానే ఏ రాజు కాలంలో ఉన్నాడో, వాళ్ళ తండ్రి పేరేంటి, వాళ్ళ ఊరు పేరేంటి, అన్నీ కూడా మనకు మైండ్లో ఉండిపోతాయి. ఎప్పుడు మనం ధ్యానం చేయాలని చూస్తే పేపర్ అనేది గుర్తుంటాయి, తెలిసిపోతాయి. చిన్న చిన్న విషయాలన్నీ కూడా సింపుల్గా లేదు, అలా చేయండి. సో ఆయన ఏ రాజు కాలంలో ఉన్నాడు? అమజ్యా. ఈ రాజులంతా కన్ఫ్యూజ్ అవుతుంటాం అనమాట. ఇలా రౌండ్ గీసి ఆ రౌండ్కు ఏమేమి వస్తున్నాయో ఆయన ద్వారా రాసుకుంటూ వెళ్ళండి. అన్ని విషయాలు తెలుస్తాయి, చూడగానే అన్నీ తెలిసిపోతాయి మీకు. సరే, యోనా గ్రంథానికి రండి. చిన్న చిన్న విషయాలే చూడండి, చాలా లోతైన విషయాలు ఉంటాయి. మీ ముందుకు తీసుకొని వస్తాను ఒక స్టడీ లాగా. మొదటి వచనాన్ని చూస్తున్నాం మనం. యోనా గ్రంథంలో మొదటి వచనం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అన్నాడు. అదే రౌండ్కే నెక్స్ట్ ఏం రాయాలా? ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు ప్రభు? నినవే. వీలైతే మీరు గూగుల్లో కూడా మొబైల్లో నినవేని కొడితే వస్తుంది ఎక్కడుంది ఏంటని. బైబిల్లో కూడా ఉంది నినవే పట్టణం. అబ్రహాము ప్రయాణం చేసిన మ్యాప్లో మీరు వెళ్ళి చూస్తే నినవే అనే పట్టణం ఉంది. నినవే అనేది పాలస్తీనా దేశానికి కుడివైపున అస్సూరు సామ్రాజ్యంలో ఉండే ఒక పట్టణం. ఇప్పుడు ఇరాన్గా పిలువబడుతున్న దేశంలో ఉండే పట్టణం నినవే అనే పట్టణం. దేవుడు ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు? నినవే అనే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఈ 2వ వచనంలో యోనా వెళ్ళవలసిన పట్టణం ఏంటి? నినవే. అదే రౌండప్లో వెళ్ళవలసిన పట్టణం నినవే అని రాసుకుంటే సరిపోతుంది. 3వ వచనం ఇంకా ఏమన్నాడంటే నినవే పట్టణస్తుల దోషం నా దృష్టికి ఘోరమైన, అంటే ఘోరమైన పాపంలో కూరుకొని పోయిన పట్టణం. అది ఘోరంగా ఉంది వారి దుస్థితి, వారి స్థితి చాలా ఘోరంగా ఉంది అన్నాడు. ఆ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటింపబడినాడు యోనాకు. ఈ వచనంలోనే మనం నిలిచి ఆలోచన చేస్తే నినవే అనేది పాలస్తీనా దేశంలో పట్టణం కాదు. నినవే ప్రజలు దేవుని ప్రజలు కారు, వారు అన్యులు, ఇరాన్ దేశంలోని ప్రజలు. అంటే పాలస్తీనా దేశంలో ఉండే ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలకు సంబంధించిన మనుషులు కారు, వారు అన్యులు, యాకోబు సంతతి కాని వారు. వారి దగ్గరికి ప్రభు వెళ్ళి వారి దోషము ఘోరమైంది అని చెప్పమంటున్నాడు. సరే, దాటి వెళ్దాం 3వ వచనానికి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. యోనా ఎక్కడికి వెళ్తున్నాడు? నినవేకు వెళ్ళమంటే తర్షీసుకు వెళ్తున్నాడు. తర్షీసు అంటే స్పెయిన్, ఇప్పుడుండే స్పెయిన్కు వెళ్తున్నాడు. యోనా వెళ్తున్న పట్టణం ఏంటి? అదే మనం రౌండ్ వేసుకునేదానికి వెళ్తున్న పట్టణం తర్షీసు బ్రాకెట్లో స్పెయిన్. వెళ్ళవలసిన పట్టణం ఒకటి, వెళ్తున్న దేశం ఒకటి యోనా. తర్షీసుకు వెళ్తున్న యోనా
ఇదే విషయాలను ఇంకా మనకు లోతు కావాలంటే వెళ్ళి చూస్తే మ్యాప్లలో ఉన్నాయి. బైబిల్లో ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి, కానీ వాస్తవానికి 4 మ్యాపులు ఖచ్చితంగా ఉంటాయి. మొదటిది అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశములని ఒక మ్యాప్ ఉంటుంది బైబిల్లో. దాని తర్వాత ఇశ్రాయేలీయులు వారికి పంచిచ్చిన పాత నిబంధన కాలపు పాలస్తీనా అని 2వ పటం ఉంటుంది. 3వ మ్యాపు క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఉంటుంది. 4వది పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములని ఉంటుంది. ఈ 4 ఖచ్చితంగా ఉంటాయి. క్రొత్త నిబంధన కాలపు ఆ మ్యాప్లోకి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఉంటాయి. యొప్పే ఉంటుంది, చూడండి, కావాలంటే మీకు చూపిస్తాను, తెలుసుకోండి. మనము చదివేటప్పుడు ఈ మ్యాప్లను వీటిని ఎక్స్ట్రా గమనించడం అంటే చాలా విషయాలు తెలుస్తాయి. చూడండి, 3వ మ్యాప్లోకి వెళ్ళండి. అబ్రహాము ప్రయాణం తర్వాత ఇశ్రాయేలుల గోత్రము తెలుపటం కాకుండా క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా ఉంది. చూడండి, పాలస్తీనా దేశానికి సరిహద్దులు 4 ఉన్నాయి. పైన లెబనోను, హెర్మోన్ అని 2 కొండలు ఉన్నాయి. అందులో నుండి ఒక నది బయలుదేరి వస్తుంది, అదే యోర్దాను నది. కిందికి వచ్చి చిన్న సరస్సుగా అవుతుంది, దాన్నే గలిలయ సముద్రం అంటారు. అక్కడ నుంచి కిందికి వచ్చి మృత సముద్రంలో కలుస్తుంది, దాన్నే ఉప్పు సముద్రం అంటారు. ఇది తూర్పున పాలస్తీనా దేశానికి సరిహద్దు. పశ్చిమాన మధ్యధరా సముద్రం ఉంటుంది. ఉత్తరాన లెబనోను, హెర్మోను 2 కొండలు ఉంటాయి. దాని తర్వాత లెబనోన్ అనే దేశం వస్తుంది. చూస్తున్నారా, ఈ మ్యాప్లో మధ్యధరా సముద్రంలో కింది నుంచి వెళ్తుంటే యొప్పే అనే పట్టణం ఉంది. చూడండి, సముద్రానికి దగ్గర, గమనించారా? మధ్యధరా సముద్రం కనపడుతుందా? క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా పటములో మధ్యధరా సముద్రం అని ఎడం వైపు ఉంది. ఆ సముద్రానికి కింది నుంచి చూసుకుంటూ పోతే గాజా పైన యొప్పే అనే పట్టణం ఉంది. చూసారా, గమనించారా? అక్కడ ఎక్కినాడు యోనా. ఆ సముద్రం మధ్యధరా సముద్రానికి వచ్చి అక్కడ ఎక్కినాడు యోడను. స్పెయిన్కి వెళ్ళే ఓడను అక్కడ ఎక్కాడు. ఇట్లాంటి ఎక్స్ట్రా సమాచారం ఏదైనా కావాలంటే మనం మ్యాప్లో వెళ్ళి చూడాలా. యొప్పే అనే పట్టణం ఉందా లేదా అని చూస్తే తెలుస్తుంది. కొంత సమయం పడుతుంది అట్లాంటి తెలుసుకోవాలంటే, ట్రై చేసి చూడండి. సరే, గమనించారా? అక్కడికి యొప్పేకు వెళ్ళి ఎక్కాడు యోనా. సరే, రండి మన యోనా గ్రంథానికి వెళ్దాం. చూడండి, నినవేకి వెళ్ళమంటే యొప్పేకు వెళ్ళి తర్షీసుకు వెళ్ళే ఓడను ఎక్కి వెళ్తున్నాడు యోనా. సరే, 4వ వచనాన్ని చూద్దాం. 4వ వచనం, యోనా గ్రంథం 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి అన్నాడు. ఇక్కడ సరుకులు అండర్లైన్, ఎందుకంటే ఆ ఓడ ప్యాసింజర్లు తీసుకెళ్లే ఓడ కాదు, మనుషులు ప్రయాణించే ఓడ కాదది. సరుకులు తీసుకొని వెళ్ళే ఓడలో ఎక్కాడు యోనా. ఆనాటి కాలంలో, ఈనాడు టూరిస్టులు వెళ్తున్నారు పడవలలో, ఓడలలో వెళ్ళి ఆయా దేశాలు చూసి వస్తున్నారు. ఆ ఓడవారికి గిట్టుబాటు అవుతుంది కాబట్టి, ప్రాఫిట్ ఉంది కాబట్టి, డబ్బులు వస్తాయి కాబట్టి నడుపుతున్నారు. కానీ ఆ కాలంలో సరుకులు వెళ్ళే ఓడలలో ప్రయాణికులు కూడా కొంత డబ్బు ఇచ్చి వారికి అయ్యా మేము వస్తామని ఎక్కి వెళ్ళేవారు. నేను చిన్నగా ఉన్నప్పుడు బస్సులు తక్కువగా ఉంటే లారీలు ఎక్కిపోయేవాళ్ళు, లారీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి. బస్సులు చాలా తక్కువ ఉండేవి. ఇక్కడ నుంచి కోయలకుంటకు 1-2 బస్సులు ఉంటాయి రోజుకు. ఇక్కడ నుంచి కర్నూలుకు 4-5 బస్సులు ఉంటాయి, కొంచెం ఎక్కువ ఉండొచ్చు కర్నూలుకు. ఈ పక్క ఊర్లకు, ఈ ఆత్మకూరు, వెలుగోడు, తర్వాత ఈ కోయలకుంట్ల, ఈ బనగానపల్లి ఊర్లకు 1-2 బస్సులు ఉంటాయి రోజంతా కలిపి. 2 పొద్దున పోతే 2 సాయంత్రానికి వస్తాయి, అట్లా ఏర్పాటు చేసేవాళ్ళు. ఇంకా మిగతా టైంలో వెళ్ళాలంటే లారీలు ఎక్కిపోయేవాళ్ళు డబ్బులు ఇచ్చి. ఆ లారీలు ఏంటి, సరుకులు మోసుకుపోయేవి. మనకు అర్థం కావాలని చెప్తున్నా. ఆ పాతకాలంలో మనుషులు ప్రయాణించే ఓడలు ఉండేవి కాదు, సరుకులు తీసుకుపోయే ఓడలలో డబ్బులు ఇచ్చి ఎక్కి వెళ్ళేవారు అనమాట. యోనా కూడా అట్లా వారికి కేవు ఇచ్చి ఆనాటి కాలంలో వారికి సంబంధించిన డబ్బులు ఇచ్చి యోనా ఆ సరుకుల ఓడను ఎక్కి వెళ్ళాడు. చూడండి, చదుదాం. సరుకులు అంటే మన రౌండప్ వేసే లైన్కి అంతా ఇవి ఓడ, వెళ్ళే ఓడ, సరుకుల ఓడ,
ఎందుకంటే మనం అది చూస్తేనే మనకు అన్ని జ్ఞాపకం వస్తాయన్నమాట. అదంతా మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఈ యోనా గ్రంథాన్ని ధ్యానం చేసి ఒక సర్కిల్ వేసుకొని మధ్యలో పెద్దగా అవుతాయి, నువ్వు చిన్నగా సర్కిల్ వేసి యోనా అని రాసేంత పట్టేంత ఇంకా లైన్గా రాసుకుంటూ వెళ్ళండి ఆ సర్కిల్కి చుట్టూగా. ఎన్ని విషయాలు వస్తాయో చూడండి. మీరైతే నెక్స్ట్ వీక్ తీసుకొని రండి, చూద్దాం ఎట్లా ఎంత స్టడీ చేసినారో మీరు చూద్దాం. సరేనా? ఈ సరుకులు ఓడ ఎక్కాడు, పారవేసి నా 5వ వచనంలో ఉన్నాం. సముద్రంలో పారవేసి అప్పటికి యోనా వాళ్ళు సముద్రంలో పారవేస్తున్నాడు. అప్పటికి యోనా ఒక ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను అన్నాడు. యోనా సరుకులు తుఫాను రేగి సరుకులు కింద వేసే సమయానికి యోనా ఎక్కడున్నాడు? గాఢ నిద్ర పోతున్నాడంట. మనిషి గాఢ నిద్ర పోయినాడంటే ఎంతసేపటికి మనిషి గాఢ నిద్ర పోతాడు? ఉదాహరణకు సాధారణంగా 9-10 గంటలకు పడుకుంటాడు మనిషి. 9 గంటలకు పడుకుందాం అనుకుందాం, ఎంతసేపటికి గాఢ నిద్రకి వెళ్తారు? అంటే గాఢ నిద్ర అంటే ఏంటంటే 32-3 సార్లు కానీ లేపితే కానీ లేలేరు, దాన్ని గాఢ నిద్ర అంటారు. మనం అట్లా వెళ్తే ఏదైనా టచ్ అయితే ఉలికి పడి లేచేవాడు గాఢ నిద్ర అనరు. పండుకుని 10-20 నిమిషాలకు మనం కూడా సౌండ్ అయితే ఏమీ అట్లా తిరుగుతాను నాకు డిస్టర్బ్ చేస్తాను అంట పండుకునే వాళ్ళం. గాఢ నిద్ర అంటే 2-3 గంటలు పడుకునే 2-3 గంటలకు మనం వెళ్ళి ఆ చుట్టుపక్కల తిరుగుతూనే లేరు వాళ్ళు. అంత గాఢ నిద్ర అంటే ఒక 2-3 గంటలు సేపు పండుకుంటే కానీ గాఢ నిద్రలోకి వెళ్ళడు. 9 గంటలకు పండుకుంటే 10, 11, 12 తర్వాత కానీ మంచి మంచి గాఢ నిద్రలో ఉంటాడు. అంటే యోనా గాఢ నిద్రలోకి వెళ్ళాలంటే ఎన్ని గంటలు ప్రయాణం చేసి ఉంటుంది ఓడ? ఇంచుమించు 2-3 గంటలు ప్రయాణం చేసి ఉంటుంది ఓడ. అసలు యోనా పరిస్థితి ఏంటి? యెహోవా సన్నిధిలో నుంచి పారిపోవచ్చున్నానికి గాఢ నిద్ర పడుతుంది. అసలు నిద్ర పోకూడదు యోనా రాత్రి అంతా. నిజం చెప్పాలంటే పారిపోతున్నాడు కదా, యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు, గాఢ నిద్ర పట్టిందంటే ఆశ్చర్యమే ఆయనకు. ఏదన్నా చిన్న తప్పు చేసి రాత్రి నిద్రపోరు. నిద్ర పట్టకుండానా ఊకే నా పిల్లోని కొడుతుని వాడిని తిడితిని నాకు నిద్ర పట్టడంలో రాత్రి అంతా అంటారు. పిల్లవాడు తప్పు చేసింటే కొట్టింటారు తింటారు, కానీ రాత్రి అంతా నాకు నిద్ర పట్టలే మా వాడిని తిట్టిన మా వాడిని కొట్టినా అని. ఈయన ఎవరి మధ్య సంఘటన జరుగుతుంది ఇది? ఈయన ఎవరితో? పరలోకము నుండే దేవుడు సెలవేయగా ఆయన సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నాడని రాయబడింది. ఇంకా ఎంత భయం ఉండాలా? ఏం టెన్షన్ లేదు, హ్యాపీగా పండుకొని ఏడో మూలన మీ పని మీరు, నాకే సంబంధం లేదు పోరానైనా మీ ఏమన్నా చేసుకోకపోయినా అని ఏమి తెలియనట్టు ఏమి సంబంధం లేనట్టు వెళ్ళి ఒక మూలను పోయి గాఢ నిద్రను అరమరణ వెళ్ళి ఏదో కింద దిగుబాని వెళ్ళి అరమరణ వెళ్ళి పండుకొని నిద్రపోతున్నాడు. అంటే గాఢ నిద్రపోతున్నాడు టెన్షన్ లేకుండా. అంటే పడవ ఆ ఓడ అనేది ఆ యొప్పే పట్టణం యొక్క సముద్ర తీరంలో బయలుదేరితే ఎంత దూరం వెళ్ళింటుంది? 2-3 గంటల ప్రయాణం. అంటే ఇంచుమించు ఓడలు గంటకు 15 కిలోమీటర్లు ప్రయాణం చేసినా అనుకుందాం, 30 కిలోమీటర్లు దాటి వెళ్ళింటుంది. అంటే ఇక్కడ నుంచి కోయలకుంట్ల దూరం వెళ్ళిపోయి ఉంటుంది. 2 గంటలు అనుకున్నా, 3 గంటలు అంటే ఇంచుమించు సుమారు ఇక్కడ నుంచి ఒక 45 కిలోమీటర్లు అంటే సుమారుగా వెళ్ళింటుంది. ఇట్లా 40 కిలోమీటర్లు ఆలగడ్డ అంటే 45 అంటే ఆలగడ్డ దాటి వెళ్ళింటుంది. అంత దూరం వెళ్ళిన తర్వాత తుఫాన్ వచ్చింది ఇంచుమించు. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు ప్రతిదీ గాఢ నిద్ర అంటే ఎంతసేపటికి గాఢ నిద్ర పోతారనే ఆలోచన మనం ఆలోచించాలి. ఎంతసేపు గాఢ నిద్ర పోతారు? 2-3 గంటలు. దాన్ని బట్టి ప్రయాణం కూడా 2-3 గంటలు జరిగింటుంది కదా. ఓహో, పడవ ఎంత దూరం పోయింటుంది? గంటకు పడవ ఎంత కిలోమీటర్లు ప్రయాణించగలదు ఓడ? నా మటుకు నాకు వచ్చే ఆలోచన, నేను చేసే ధ్యానం చెప్తున్నాను మీకు. సో ప్రయాణం అంతసేపు జరిగింది. సరే, వచ్చింది తుఫాను. ఈయన టెన్షన్ ఫ్రీగా నిద్రపోతున్నాడు. 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా అంటే మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు. నిద్రపోతా అని నావికుడు అన్నాడంటే ఇంకా ఈయన ఎంత మంచి నిద్రపోతున్నాడో. పిలిచినా కూడా లేచినాడు, 1-2 సార్లకు లేచినాడు. ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరం ఉంచునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదని తెలియజేయటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. నేను బ్రీఫ్గా ధ్యానం ఎట్లా చెప్పుకుంటూ వెళ్తుంటే మనకు సమయం సరిపోదు కాబట్టి ముఖ్యమైన చోట నొక్కి చెప్పి మిగతా దాటి వెళ్తున్నా. చీట్లు వేశారు. చీటి ఎవరి పేరు వచ్చిందంట?
వారి అవగాహన మరుగు వారు చీట్ వేశారు, అది యోనా మీదకి వచ్చింది. 8వ వచనం, కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడ నుండి వచ్చిదివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతయు మాకు తెలియజేయమనగా. యోనాను ఏమడుగుతున్నారు నావికులు? నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చిదివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు చెప్పు అని అడుగుతున్నారు. నీది ఏ దేశం, నువ్వు ఎక్కడి నుంచి, నువ్వు ఎవరు, ఏంటి చెప్పు అని వాళ్ళు అడుగుతున్నారు. 9వ వచనం, అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. గనుక వారు సంగతి తెలుసుకొని మరింత భయపడిరి. నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. వారేమో నీ గురించి చెప్పు అని యోనా అడగగా యోనా ఏం చెప్తున్నాడు? 9వ వచనంలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు కదా ఇంటర్వ్యూలలో ఈ కాలంలో. నీ గురించి చెప్పు అని యోనా అడిగితే వారు 8వ వచనంలో 9వ వచనంలో యోనా ఏమని చెప్తున్నాడంటే, తన పేరు చెప్పలేదు, తన తల్లి పేరు, తన తండ్రి పేరు, తన ఊరు పేరు ఏం చెప్పలే. మనమైతే మన గురించి అడిగితే ఏం చెప్తామంటే, మన అమ్మ ఫేమస్ అయితే మన అమ్మ పేరు చెప్తాం, మన తండ్రి కానీ ఫేమస్ అయితే మన తండ్రి పేరు చెప్తాం సాధారణంగా. మీరు గమనించండి, వాళ్ళ అమ్మను కనుక్కునే రకమైతే మా అమ్మ పేరు పలానా ఆయన కొడుకుని నేను ఇట్లా అని చెప్తారు. వాళ్ళ నాన్నను కనుక్కునే రకంగా అయితే మా నాన్న ఇది, మా ఊరు ఇది, నేను ఇక్కడి నుంచి వచ్చినా అని చెప్తారు. తన పేరు చెప్తారు, తన తల్లిదండ్రుల పేరు చెప్తారు, తర్వాత తన ఊరేదో చెప్తారు. కానీ యోనాను అడిగితే యోనా ఏం చెప్తున్నాడు? అవన్నీ చెప్పడం లేదు. ఏమంటున్నాడు? నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అంటున్నాడు. వారు భౌతిక సంబంధమైన విషయాన్ని అడిగితే యోనా భౌతిక సంబంధమైన సంగతిని కాక ఆత్మ సంబంధమైన సంగతిని చెప్తున్నాడు యోనా. వారు ఈ శరీర సంబంధమైన విషయాలను అడుగుతున్నాడు. అంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నువ్వు ఎవరికి పుట్టావు, నువ్వు ఎవరికి సంబంధివి, నీది ఏం పేరు, నీది ఏ ఊరు అని బాహ్యంగా నువ్వు కనబడుతున్న దాన్ని బట్టి అడుగుతుంటే, యోనా అంతరంగికంగా ఉండే విషయాలు తన మనసులో అంటే తన అంతరంగంలో ఏముందో ఆ విషయాలను చెప్తున్నాడు యోనా. ఆ నావికుల ఆలోచన బాహ్యమైంది, యోనా యొక్క ఆలోచన అంతరంగికమైంది. అంతరంగికమైన సంబంధమైన సంగతులను చెప్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం అనుకుంటాను, నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడును అన్నాడు. యోనా హృదయంలో, యోనా అంతరంగంలో ఏమున్నాయి? ప్రభువును గురించిన సంగతులే అతని హృదయంలో ఉన్నాయి. కాబట్టి అతన్ని ఏం మాట్లాడించినా, ఏం కదిలిచ్చినా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. పరలోకంలో ఉండే ప్రభువుని గురించి మాట్లాడుతూ వారికి సువార్త చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, సముద్రమునకును భూమికి సృష్టికర్త అయి ఆకాశమందున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అన్నాడు. దేవుడంటే ఎవరో చెప్పాడు. ఏంటి? ఆకాశమునకును భూమికి, సముద్రానికి భూమికి సృష్టికర్త ఆయన ఆకాశం ముందు ఉన్నాడని దేవుని గురించి చెప్తున్నాడు. నేను ఆయన యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. వాస్తవానికి బాహ్యంగా యోనా పారిపోవచ్చున్నాడు, కానీ అంతరికంగా ఏముందంట? బాహ్యంగా మనకు పారిపోయినట్టు స్థితి కనపడుతుంది, కానీ అంతరంగికంగా యోనాలో ఏముంది? ఆ క్షణానికి కూడా ఏమంటున్నాడు? నేను యెహోవా యందు భయభక్తులు గలవాడనై ఉన్నాను. ప్రజెంట్ ఇప్పుడు నా అంతరంగికంలో ఆయన యందు భయము భక్తి ఉన్నది అని చెప్తున్నాడు. అందుకే అంత టెన్షన్ ఫ్రీగా నిద్రపోతున్నాడు ఆయనకు భయభక్తులు లేకుంటే, భయం ఉంటే నిద్రపోడు. ఏం జరుగుతుందో దేవుని గురించి నాకు తెలుసు, ఆయన నన్ను ఏమైనా చేస్తే చంపుతాడు, నన్ను ఏమైనా చేస్తాడు అనే టెన్షన్ ఉంటుంది. ఆయనకి ఎందుకు టెన్షన్ లేదంటే, నాకు తెలుసు ఆయన గురించి, నా గురించి కూడా ఆయన తెలుసు, నాకెందుకు భయం అని హాయి పోయి అరమరలో పోయి బాగా నిద్రపోతున్నాడు. నిద్ర లేపి ఏందయ్యా అయితే అని అడిగితే,
నేను ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నానే అని చెప్తున్నాడు వాళ్ళతో, ఏం తెలియనట్టుగా. అంటే అంత విశ్వాసం ఉన్నది యోనాకు. అల్పవిశ్వాసి. తర్వాత ఏమన్నాడు? అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతీవి? యోనా సందేహపడడం లేదు, ఎందుకంటే యోనా అల్పవిశ్వాసుల లెక్కలో లేడు, సంపూర్ణ విశ్వాసి కాబట్టే సందేహపడడం లేదు. పైగా వారికి సువార్త చెప్తున్నాడు, నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అంటున్నాడు. చూడండి, తాను యెహోవా 10వ వచనం, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చునని చెప్పాడు కదా, అంత చదివాం. 11వ వచనం, అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడగగా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. 12వ వచనంలో ఏమంటున్నా అంటే, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చింది అంటున్నాడు. యోనా కూడా అదే ఓడలో ఉన్నాడు కదా. తుఫాను ఎవరి మీదకి వచ్చింది? అందరి మీదకి వచ్చింది కదా తుఫాను. యోనా మీద వర్షం పడదా? బయట పోయి నిలబడితే యోనా తడిచిపోడా? తుఫాను అందరి మీదకి వచ్చింది. రైతు వర్షం పడితే అందరి మీద పడతానే, నా మీద ఇచ్చిపెట్టి మీ మీద అంతా పడుతుందా? అందరి మీద పడుతుంది. ఇక్కడ తుఫాను అందరి మీదకి వస్తే యోనా ఏమంటున్నాడు? నన్ను బట్టే తుఫాను మీ మీదకి వచ్చింది అంటున్నాడు. అల్పవిశ్వాసి కాదు, అందుకే సందేహపడడం లేదు. మీ మీదికి వచ్చింది అంటున్నాడు. 12వ వచనం, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిందని తెలిసినది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించదని వారితో చెప్పాను. ఇదే సముద్రంలో సిచ్యువేషన్ కొత్త నిబంధనలో జరిగింది. శిష్యులతో పాటు ఆయన ఉండకుండా వారిని పంపించాడు. ఆయన ఒక్కడే ఏకాంతంగా ఉన్నాడు. సందర్భం ఏంటంటే, బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయాడని తెలిసింది, ఆయన తల నరకబడిందని తెలిసింది. తెలిసినప్పుడు ఆయన చింతాక్రాంతుడు కావడానికి ఆయన బాధపడ్డాడు. ఆ బాధను వారికి తెలియకూడదని పేతురు, యోహాను, యాకోబులు శిష్యులను వారిని మీరు అద్దరికి వెళ్ళాలని వారిని బలవంతం చేసి ఆయన పంపించి వేసి తానొక్కడే కొండ మీద ఉండిపోయాడు. సువార్త చెప్పిన తర్వాత వారు వెళ్తూ ఉండగా మధ్యరాత్రి తెల్లవారుజామున ఆయన వారిని కలుసుకోవడానికి నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. రాగా భూతమని కొని వారు భయపడ్డారు. పేతురు భూతమని భయపడ్డాడు. నువ్వు నిజంగా ఆయనవైతే నన్ను రావడానికి నాకు సెలవు ఇవ్వమన్నాడు. రా అంటే కొంత దూరం నడిచి నీళ్ళలో పడిపోతే, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతీవి అన్నాడు. సముద్రంలో జరిగిన సంఘటన క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో కూడా సముద్రంలో జరుగుతుంది సంఘటన. ఇక్కడేమంటున్నాడు? ఈయన అల్పవిశ్వాసి కాదు, సంపూర్ణ విశ్వాసి. ఏమంటున్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, మీకెందుకు, నాకు లేదు భయం, మీకెందుకు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మీకేమి, నన్ను ఎత్తేయండి, నేను చూసుకుంటా అన్నట్టుగా యోనా మాట్లాడుతున్నాడు కదా. నన్ను ఎత్తేయండి, ఇది నా వల్లనే వచ్చింది నాకు తెలుసు, మీకు ఏం కాదు, మీరు వేయండి అన్నాడు. సంపూర్ణ విశ్వాసి. 13వ వచనం, వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. యోనా చెప్పిన వారు వినలేదు, వెంటనే వేయలేదు. వారు వెంటనే వేయకుండా సరే ఈయన చెప్తున్నాడు అనుకొని వారు మరలా ప్రయత్నం చేసినారు. ఆ ఓడను సముద్ర అద్దరికి తీసుకురావాలని బహు ప్రయత్నం చేసినారు, కానీ బహు బలముగా ప్రయత్నం చేసినారు, కానీ తెడ్లనేసి రాలేదు. గాలి ఎక్కువైంది, తుఫాను బలమైంది, ఇక వెళ్ళలేకపోయినారు. వాళ్ళ ప్రయత్నం వ్యర్థమైంది. 14వ వచనంలో, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారము నీవే దీనిని చేసితివని ఈ మనిషిని బట్టి మమ్మును లయము చేయకుందు గాక
నిర్దోషిని చంపితినన్న నేరము మా మీద మోపకుందువుగా కానీ యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబలు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యెహోవా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. వారు భయపడినారు. తర్వాత నిర్ణయం చేసుకుంటారు యోనాను వేయాలని. యోనాను వేసేసినారు. వేసేసేటప్పుడు ఒక మాట అన్నారు వాళ్ళు, నీ చిత్త ప్రకారమే దీనిని చేసుదువని ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుము, నిర్దోషిని చంపితున్న నేరం మా మీద మోపకుందువుగాక అన్నారు. యోనా ఎవరు? యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు కానీ దోషి కాదతను. నిర్దోషిని చంపితున్న నేరము మా మీద మోపకుందువుగాక. ఈ చరిత్ర జరిగేటప్పుడు ఆ ఓడలో యోనా ఏం రాయలేదు గ్రంథం, లేదా పక్క ఓడలో కూర్చొని ఏం జరుగుతుందో ఎవరైనా కూర్చొని రాయలేదు. ఈ సంఘటన అంతా, ఈ చరిత్ర జరిగిన తర్వాత ప్రభువు ఎవరిని ప్రేరేపించాడో, యోనాను ప్రేరేపించిన తర్వాత యోనాను రాశాడో, లేదా ఎవరినన్నా ప్రేరేపించి రాపించాడో యోనా పేరు మీద రాశారు. కానీ ఆ టైంలో ఏం జరగలేదు ఇదంతా. తర్వాత ఆత్మ ప్రభు యోనాను నిర్దోషిని రాయిస్తున్నాడు. చాలామంది యోనాను గురించి ఏం మాట్లాడుతున్నారంటే చాలా తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు. సంసోను గురించి చాలా తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు. యోనాను గురించి చాలా తప్పుడు ప్రసంగాలు చేస్తున్నాడు. మనకు తెలియకుంటే తెలియనట్టు ఉండాలా, తెలిసిన మట్టుకే చెప్పాలా. కానీ తెలియని వాటిని తీసుకొని తెలిసినట్లుగా మనం చెప్పకూడదు. ప్రభువే ఆయన నిర్దోషిని రాయించాడు. తరువాత వాళ్ళు భయపడి వాళ్ళు ఏం చేశారు? 16వ వచనంలో, ఇది చూడగా మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. ఎవరు బలి అర్పిస్తారు? ఎవరు మ్రొక్కుబళ్ళు చేస్తారు? విశ్వాసులు, ప్రభువుని అంగీకరించిన వారు మాత్రమే చేస్తారు. అంటే వీరు యెహోవాకు మిగుల భయపడి ఏం చేశారు? చేశారంటే ఆయన అంగీకరించిన వారే కదా మ్రొక్కుబళ్ళు చేయగలరు. ఆయనను దేవుడని ఒప్పుకుంటేనే ఎవరైనా మొక్కుతారు. ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, ఒక గుడి కనపడింది, మనం పోయి మొక్కుతామా? ఎందుకు మొక్కుతాం? మనం ఆ దేవుడని ఒప్పుకోము. వేరే వాళ్ళు మొక్కుతుంటారు. ఎందుకు మొక్కుతుంటారు? వాళ్ళు దేవుడని ఒప్పుకుంటున్నారు కాబట్టి మొక్కుతారు. వీరు కూడా మొక్కారంటే ఏమని ఒప్పుకున్నారు వాళ్ళు? ఓహో, ఈయన దేవుడైన ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు మొక్కుపడి చేసి బలు చేశారు. అంటే వారు యెహోవాను ఏం చేశారు? దేవుడిగా అంగీకరించారు. యోనా చూడండి ఎంత టాలెంటెడో. యోనా ఏమన్నా సువార్త ఆదికాండం మొదలుకొని ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంతా వివరించాడా? ఒక చిన్న 4 ముక్కలు చెప్పాడు. ఏం చెప్పాడు? నేను హెబ్రీయుడను, ఆకాశం భూమిని సముద్రాన్ని సృష్టించి ఆకాశం అందున్నాడు ఆ దేవునికి నేను భయభక్తులు గలవాడను, నేను విశ్వాసిని, అంతే చెప్పినాడు. ఇంకంతే. జరిగిన సంఘటనలు ఈయన చెప్పిన దాన్ని బట్టి అబ్బా ఆయన నిర్దోషి అని వాళ్ళు ఒప్పుకున్నారు. నిజంగా ఆయన దేవుడైన ఒప్పుకొని మొక్కుబళ్ళు చేసి ఆయనకు మొక్కారు. అది సరుకులో కూడా ఎంతమంది నావికులు ఉన్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళందరూ నమ్ముకున్నట్టుగా చూస్తున్నాం మనం. చిన్న సువార్త, తన ప్రయాణంలో సువార్త చెప్పి రక్షించాడు. అయితే యోనాను గురించి ఏమంటున్నా అంటే ఆయన పారిపోతున్నాడు, దేవుని మాట విననివాడు, దేవునికి ఇది చేసినాడని అది ఒక్క వచనాన్ని తీసుకొని మనం మాట్లాడతారు. చరిత్ర అంతా తెలుసుకున్న తర్వాత మనం దాని గురించి మాట్లాడాలి. 4వ వచనం చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం తర్వాత మళ్ళా వచ్చే వారంగానే ఆ తర్వాత మిగతా అధ్యాయాలు చూద్దాం. ముగింపు కోసము 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. బహుచింత ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా అన్నాడు. ఆగండి, ఎట్లు జరుగునంటే 3వ అధ్యాయంలో యోనా నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించగా 120,000 మంది జనం గల ఆ పట్టణము 3 దినములు ప్రయాణం చేసి కాలినడకం తిరిగితే 3 రోజులు పడుతుంది ఆ పట్టణం తిరగడానికి. అంత పెద్ద పట్టణము, 120,000 గల పట్టణం, జనం గల పట్టణానికి ఇదే 3వ అధ్యాయంలో ఉన్నాయి అవన్నీ విషయాలు. వాక్యం సువార్త బోధించగా వాళ్ళందరూ మారు మనసు పొందినారు.
రాజుతో సహా అందరూ మారుమనసు పొందారు. తర్వాత చెప్తాను వివరంగా నెక్స్ట్ వారంగానే, ఆ తర్వాత మన ప్రభు సమయం ఇచ్చినప్పుడు. ఇప్పుడు ముగింపు కోసం చెప్తున్నాను. వారందరూ రక్షింపబడినారు. అందుకే కొత్త నిబంధనలో అదే 12వ అధ్యాయం మత్తయి సువార్తలో నినివే వారు మీ ముందర నిలబడి మీ మీద నేరారోపణ చేస్తారన్నారు. ఎవరంటే ఈ నినివే వారే, రక్షింపబడిన నినివే వారే. ఈ 1,20,000 మంది రేపు తీర్పులో వచ్చి నేరారోపణ చేయబోతున్నారు. ఇంత ఘోర పాపులను మమ్మల్నే రక్షించినాడే, మీకేమైంది? అంత మంచి సువార్త ఇన్ని దినాలు మీ మధ్య ప్రకటింపబడింది, కొన్ని సంవత్సరాలు ప్రకటింపబడింది, 66 గ్రంథాలు మీ మధ్యన ఉన్నాయి. ఆ ప్రభు ఆ కలవరి శిలువలో మరణించిన విధానాన్ని మొత్తం రాయబడింది. ఇన్ని చూసి కూడా మీరు నమ్మలేకపోయినారు. బుద్ధి లేని వారులారా, మీరు తప్పు, మీరు పాపం చేసినారు, మీరు ప్రభువుని అంగీకరించలేదు, మీరు నేరస్తులేని నేరారోపణ చేయబోతున్నారు. ఈ 1,20,000 మంది రక్షింపబడిన వారు. ఈ రక్షణ కలిగిన తర్వాత యోనా మాట్లాడుతున్నాడు. యోనా ఈ రక్షణను చూసి బహు చింతాక్రాంతుడై 4వ అధ్యాయం 1వ వచనంలో కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృప గల దేవుడో ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీసుకు పారిపోతుని. ఇక్కడ చెప్తున్నాడు కారణం, యోనా ఎందుకు పారిపోతున్నాడో. యోనా పారిపోవడానికి కారణం ఏంటి? ఇది కారణం. వారు అన్యులు. నాకు వచ్చిన జ్ఞాపకాన్ని నెక్స్ట్ చెప్పేటప్పుడు చెప్తాను. కీర్తనల గ్రంథంలో ఈ నినివే పట్టణ వారు ఏం చేశారో కీర్తనల గ్రంథంలో ఒక అధ్యాయంలో ఉన్నది. వారు ఇశ్రాయేలు చేసిన కీడు గురించి ఉన్నది. అధ్యాయం నాకు గుర్తు రావడం లేదు. ఆ కీడు దాన్ని బట్టి యోనా, ఎందుకంటే వారి శత్రువులు, నినివే వారేం ఇశ్రాయేలు ప్రజలు కాదు, వారు అన్యులు. వారికి సువార్త ఏంటి? వారికి బోధించి వారు మారు మనసు పొందితే వారు కూడా పరలోకం ఉంటుంది కదా, అంటే వారు కూడా నీ పిల్లలని, అంటే అప్పుడు పరలోకం అనే అవగాహన లేకుండా వెళ్తామని. వారికి కూడా మాలాంటి సమాన హక్కులు వస్తాయి, సమానమైపోతారు కదా. వారికి సువార్త ఏంటి? వారికి ఏంటి మేము వెళ్ళి చెప్పేది? మేము ప్రత్యేకమైన జనాంగం కదా, నేను వెళ్ళి చెప్పేది ఏంటి అని యోనా యొక్క ఆలోచన. అదే చెప్తున్నాడు, నేను నా దేశంలో ఉండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటుంది కదా, నేను వెళ్ళి చెప్తే అని దేవుని యొక్క లక్షణాలు చెప్తున్నాడు. నీవు కటాక్షం 1, జాలి 2, బహుశాంతం 3, అత్యంత కృప 4, అలాంటి దేవుడే ఉండి 5 పశ్చాత్తాపడి 6 కీడు చేయక మానే దేవుడు అని తెలుసుకొని దానికంటే ముందు నేను తర్షీసుకు వెళ్తున్నా అని యోనా యొక్క ఆలోచన. ఈ దేవుని యొక్క ఆలోచన ఏంటి? అబ్బా, నువ్వు ఈ చిన్న మాట తీసుకొని సువార్త చెప్పి నువ్వు రక్షించగలవు నాయన, నీలాంటి నేను ఎట్లా వదులుతా అని ఆయన ఆలోచన. ఈయన గురించి ఆయనకు తెలుసు, ఆయన గురించి ఈయనకు తెలుసు. భయంగా ఏం కనపడినా ఏమైనా అంతరంగా తెలుసు ఆయన ఏంటో, ఆయన ఉద్దేశాలు ఏంటో, ఆయన ఏం చేయగలడో. అందుకే అంత నమ్మకంగా బాగా గాఢనిద్ర అవుతున్నాడు. నాకు తెలుసులే ప్రభువా, నీ గురించి నువ్వు ఏం చేయాలనుకుంటే నాకు తెలుసు, అయినా నేను వెళ్తా అని ఒక తండ్రి యొద్ద కుమారుడు గోము చేసినట్టు చేస్తూ వెళ్తున్నాడు యోనా. తండ్రి ఏంటి, నువ్వు ఎట్లా నా దగ్గర నన్ను అలుగు, నేను మాత్రము నిన్నే వినియోగిస్తే, ఎందుకంటే నువ్వు చెప్తే స్వార్థ ఎట్లుంటుందంటే అట్లా చెప్పగలవు. నువ్వు చిన్న మాటలతో నువ్వు వారిని ఆకర్షించి నా వైపు తీసుకొని రాగలవు. అట్లాంటి నిన్నెట్లా వదులుతా? ఇంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఫెయిల్ అవుతా అంటే ఒప్పుకుంటాడు టీచరు. ఎవరినైనా నిలిచిపెడతా కానీ నువ్వు పాస్ కావాలి, నువ్వు రాస్తేనే ఎగ్జామ్ 100 మార్కులు ఇస్తావు నాయన, వేరే వాడు రాస్తే తేలేడు, నువ్వే నాకు అని ప్రభు యొక్క ఆలోచన. ఒక తండ్రి కొడుకు లాగుంది వాళ్ళ మనసుల్లో వాళ్ళ యొక్క సంబంధం. అందుకే అట్లా యోనా వెళ్తున్నాడు. ప్రభు కూడా ఏమనలేదు. మరలా తీసుకురావడానికి చిన్న సంఘటనలు, అందులో చాలా విషయాలనే 2వ అధ్యాయం గురించి వచ్చే ఆదివారం కానీ తర్వాత మనకు అవకాశం వస్తే అందులోని ఆత్మీయ పాఠాలు చాలా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. మొత్తానికి ఏంటంటే ధ్యానం చేసే విధానం ఒకటి. మొదటి ధ్యానం చేసే విషయం ఎట్లా తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే యోనా యొక్క ఆత్మీయత చాలా ఇంపార్టెంట్, చాలా విలువైంది. బాహ్యంగా ఏలాగు కనపడుతున్నావు అనవసరం. నువ్వు ఎత్తు సన్న లావు మంచి చెడ్డ ఇతరులకు ఎలాగైనా కనపడవచ్చు. నీకు డబ్బు ఉండొచ్చు, లేకపోయినా నీ జాతి వేరు, కులం వేరు, మతాలు ఏమైనా కావచ్చు బాహ్యంగా. కానీ
ఇతరులకు ఒక రకంగా కనబడుతుంటాం మనం బాహ్యంగా, వీడు పలానా ఇట్లాంటి వాడేమో అని. కానీ అవన్నీ ప్రభువు చూసేవాడు కాడు, అంతరంగికంగా ఎలాగున్నావో. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూడాలంటే హృదయ శుద్ధి. బాహ్యంగా పారిపోయినట్టు యోనా కనబడుతున్నాడు, కానీ అంతరంగికంగా ఎలాగున్నాడు? హృదయ శుద్ధి గలవానిగా, ఆత్మీయునిగా, సంపూర్ణ ఆత్మీయత కలిగిన వానిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మన మధ్య యోనా హృదయ శుద్ధి గలవాడు, అల్ప విశ్వాసి కాక సంపూర్ణ విశ్వాసం కలిగినవాడు, మనసులో అలజడి లేకుండా సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి గాఢ నిద్ర పోవడానికి తన శరీరానికి అవకాశం ఇచ్చినవాడు. ఈ ఉదయకాలం యోనా మనకు ప్రేరేపణ కలగజేస్తున్నాడు. మన విశ్వాస జీవితంలో యోనాలాగా మనం కూడా సంపూర్ణ విశ్వాసులుగా కొనసాగాలని ప్రభు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక కలగజేస్తున్నాడు. ప్రియమైన వారలారా, కాబట్టి ఉదయకాలం యోనా వలె మనము సంపూర్ణ విశ్వాసులంగా ఈ లోకంలో జీవించాలని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. యోనా కంటే గొప్పవాడు. చూడండి వచన భాగం, మత్తయి సువార్త 12వ అధ్యాయము, ముగించుకుందాం. చివరి వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చివరి లైన్లో, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఇంతవరకు యోనా కంటే గొప్పవాడిని మనం ఆరాధించాం. ఆయన శరీరం, ఆయన రక్తంలో పాలు పంపులు పొందాం. యోనా కంటే గొప్పవాడిని మనం ప్రియ ప్రభువుగా కలిగి ఉన్నాం. ప్రియమైన వారలారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. యోనా కంటే గొప్పవాడు, యోనా మనసు కంటే గొప్ప మనసు కలిగిన వాడు. ఆయనను ప్రభుగా మనం కలిగి ఉన్నాం. ప్రియమైన వారలారా, అటువంటి ప్రభువుని ఇంతవరకు ఆరాధించాం. ఆయన శరీరం, ఆయన రక్తంలో పాలు పంపులు పొందాం. చాలామంది ఇది శరీరానికి సాదృశ్యం అంటున్నారు, రక్తానికి సాదృశ్యం అంటున్నారు. కాదు అన్న కూడా ఇందాక చెప్పాడు. భావిస్తున్నారు, కాదు అంటున్నాడు. ఎస్, ఆయన శరీరం, ఆయన రక్తమే. బైబిల్లో ఎక్కడ కూడా సాదృశ్యం అనే పదం వాడలేదు. యేసు ప్రభు తన నోటినే ఇది నా శరీరం, ఇది నా రక్తం అన్నాడు. అయిపోయింది. ఇంట్లో ద్రాక్ష రసాన్ని కలుపుకుంటే అది ద్రాక్ష రసమే. ఇంట్లో గోధుమ రొట్టె చక్కెర వేసి చేసుకుంటే అది గోధుమ రొట్టెనే. ఎప్పుడైతే బల్ల యుద్ధకు తీసుకొని రాబడి స్తుతులు చెల్లించబడతాదో అది ప్రభు శరీరం, అది ప్రభు రక్తం అంతే. ఇంకా వేరే దానికి లేదు, వేరే ఆల్టర్నేట్, వేరే పేరు లేదు దానికి. అటువంటి ప్రియ ప్రభువును కలిగి ఉన్నాం. ఆయన శరీరంలో పాలు పంపులు పొందాం, ఆయన రక్తాన్ని తాగాం, ఆయన శరీరాన్ని తిన్నాం. మనలో ఉండేవాడు బలవంతుడు. మనం కూడా యోనా వలె బలవంతులుగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. యోనా కంటే గొప్పవాడు మన ప్రియ ప్రభు. ఆయన లాంటి మనస్సు, ఆయన లాంటి ఆత్మీయత కలిగి విశ్వాస జీవితంలో బలవంతులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాగూ ప్రభు ఆత్మ ద్వారా, ప్రభు వాక్యము ద్వారా మన అనుదిన జీవితంలో మనం వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా ఉజ్జీవము పురుకొల్పు ఆత్మలో బలము శక్తి పొంది అలాగూ కొనసాగుగాక ప్రభు తన ఆత్మ ద్వారాను తన వాక్యము ద్వారాను మనం నడిపించునుగాక. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం.